హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు మనం ఎక్స్ సిరీస్ 3.2 నుండి మన సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. దాంట్లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ సమ్. ఇందులో వచ్చిన సమ్ ఏంటంటే సాల్వ్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ది సబ్ట్రాక్షన్ మెథడ్. ఇలా మనకి రెండు ఈక్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సబ్ట్రాక్షన్ మెథడ్లో మనం సాల్వ్ చేయాలి. సబ్ట్రాక్షన్ మెథడ్ అంటే మనం రెండు మెథడ్లో చేయొచ్చు. ఒకటి ఒక ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేసి సింబల్స్ మార్చి సబ్ట్రాక్షన్ చేయొచ్చు. లేదు ఎక్స్ని తీసుకుని ఆ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 2లోని కానీ ఈక్వేషన్ 1లోని కానీ తీసుకుంటే అదొక మెథడ్ అవుతుంది మనకి. ఓకే, ఇచ్చిన సమ్ని దీని ఈక్వేషన్ 1, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. సబ్ట్రాక్షన్ మెథడ్ అంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ తీసుకుందాం. ఈక్వేషన్ 1 ఏముంది మనకి? ఈక్వేషన్ 1 ఎక్స్ ప్లస్ y ఈక్వల్ టు 14. ఇప్పుడు x కావాలనుకుంటే మనం 14, ఈ y అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -y. ఇది మనకి x వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 14. ఓకే, ఈ x వాల్యూని ఈక్వేషన్ 1లోని ఏదో ఈక్వేషన్ 2లోని కానీ మనం తీసుకుంటే మనకి y వాల్యూ అనేది వస్తుంది. y వాల్యూని తీసుకుంటే మనకి x వాల్యూ అనేది వస్తుంది. ఈక్వేషన్ 1 నుండి ఈ వాల్యూ తీసుకున్నాం కాబట్టి ఈక్వేషన్ 2 తీసుకుందాం. ఈక్వేషన్ 2 మన ఏ ఈక్వేషన్ అని తీసుకోవచ్చు, మన ఇష్టం. ఈక్వేషన్ 2 ఏమన్నా మనకి ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4. ఈ ఎక్స్ అంటే మనకి ఏమని తెలుసు? 14 - 4 అని తెలుసు. అంటే ఎక్స్ ప్లేస్లో 14 - y ఈక్వల్ టు 4. -14y ఈజ్ ఈక్వల్ టు 4. 14 మైనస్ యాడ్ చేస్తే 2y ఈక్వల్ టు 4. -2y ఈజ్ ఈక్వల్ టు 4. ఇటు సైడ్ 14 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -14 -2y. 14 నుంచి 4 తీసేస్తే -10. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. y ఈజ్ ఈక్వల్ టు 10. ఈ 2 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వస్తే డివిజన్ అవుతుంది. 2 5 = 10. y ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. y వాల్యూ 5 వచ్చింది. y వాల్యూని తీసుకెళ్ళి మన ఈక్వేషన్లో ఎక్స్ ఈక్వేషన్లో తీసుకుంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. మనం y ఈజ్ ఈక్వల్ టు 5 ఇన్ ఈక్వేషన్. మన ఈక్వేషన్ ఎక్స్లో తీసుకుంది. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. 3 అనుకుంటే ఈక్వేషన్ 3లో తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 - y. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 - y. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 - y అంటే 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 14 నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 9 అనేది వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 9 వస్తుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 5 అనేది వచ్చింది. ఎక్స్ y వాల్యూస్ మనకి వచ్చింది. సబ్ట్రాక్షన్ మెథడ్లో ఎక్స్ వాల్యూ y వాల్యూ అనేది రావడం జరిగింది. ఈ విధంగా సబ్ట్రాక్షన్ మెథడ్ అనేది చేసుకోవచ్చు. మనం రెండు మెథడ్లో చేసుకోవచ్చు. ఇలా తీసుకొని చేసుకోవచ్చు, లేదు ఇలా మనం సబ్ట్రాక్షన్ చేసి ఒక ఈక్వేషన్ నుండి ఒక ఈక్వేషన్ తీసేసినట్లయితే ఇలా కూడా మనకి y వాల్యూ అనేది వస్తుంది. ఓకే, దీంట్లో ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ సమ్. ఇది సెకండ్ సమ్. ఫస్ట్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ 2. కానీ ఈక్వేషన్ అనేది ఫ్రాక్షన్లో ఉంది. ఫ్రాక్షన్ మన ఈక్వేషన్ పార్ట్ తీసుకురావాలంటే ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి వీటికి LCM అని చేయాలి. ఇక్కడ 3 2s are 6. 3 ఇందులో ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది? 3 2s are 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. 2 ఇంటూ పైన ఎంత ఉంది? ఎస్, మధ్యలో ప్లస్. 2 ఇందులో ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది? 2 3s are 6 అంటే 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. పైన ఏముంది? టీ ఉంది. ఈక్వల్ టు 6. 2 ఇంటూ ఎస్ 2s ప్లస్ 3 ఇంటూ టీ 3t ఈజ్ ఈక్వల్ టు ఈ 6 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, డివిజన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. అంటే 6 6 are 36. ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ 2 వచ్చింది మనకి. ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 నుండి మనం ఈక్వేషన్ 1 ఏముంది మనకి? ఈక్వేషన్ 1 ఏముంది మనకి? s - t ఈజ్ ఈక్వల్ టు 3. మనకి s కావాలంటే టీని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, టీ కావాలంటే ఎస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను s కావాలనుకుంటున్నాను కాబట్టి 3. ఈ టీ అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ టీ. ఓకే, ఈ టీ వాల్యూని మనం ఈక్వేషన్ 2లో తీసుకోవచ్చు. ఈక్వేషన్ 2 ఏముంది మనకి?
2s plus 3t is equal to 36. 3t is equal to 36. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 2 ఇంటూ s అంటే 3 ప్లస్ t ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు 36. 2తో మల్టిప్లై చేస్తే 2 3 is 6 ప్లస్ 2 ఇంటూ t 2t ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు 36. ఈ రెండు యాడ్ చేస్తే 5t 36. ఇది ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -6. 5t ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 36 and 6 30. t ఈజ్ ఈక్వల్ టు 30 బై ఈ 5 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఎవరికి వస్తే డివిజన్ అవుతుంది 5. ఇక్కడ మనకి 5 ఎందులో ఎన్ టైమ్స్ 5 6 ఎంత మనకి 5 6 30. ఓకే, ఒక 5 టైప్లో 30 టైమ్స్. ఇప్పుడు టీ వాల్యూ ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. టీ వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది. ఈ టీ వాల్యూని మనం ఎస్లో తీసుకున్నట్లయితే అంటే ఈక్వేషన్ 3 ఇది తీసుకున్నట్లయితే మనకి ఎస్ వాల్యూ అనేది వస్తుంది. టీ ఈజ్ ఈక్వల్ 6 ఇన్ ఈక్వేషన్ 3లో తీసుకుందాం. 3 అంటే మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ టీ. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ టీ అంటే మనకి 6. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 9. ఎస్ వాల్యూ ఎంత వచ్చింది 9 వచ్చింది. ఇప్పుడు దేర్ఫోర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ఎస్ కామా టీ వాల్యూ. ఇక్కడతో మనకి సెకండ్ సమ్. ఇప్పుడు థర్డ్ సమ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది థర్డ్ సమ్. ఫస్ట్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1 నుండి ఈక్వేషన్ 1 ఏముంది 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 3. 3x ఈక్వల్ టు 3. ఈ y ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ మైనస్ ప్లస్ అయిపోద్ది అంటే y. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ y. ఈ 3 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది. ఓకే, బై 3 ఇది. ఓకే, ఎక్స్ వాల్యూ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఏమన్నా మనకి ఈక్వేషన్ 2 9x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9. 9 ఎక్స్ అంటే మనకి ఏమని తెలుసు 3 ప్లస్ y బై 3. ఓకే, మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఈ 3 ఇందులో 3 3s 9 టైమ్స్ పోతుంది. ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 3s 9 ప్లస్ 3 ఇంటూ y 3y మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9. ఈ 3y క్యాన్సిల్ అయిపోతే 9 ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు 9 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే తీసేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ వాల్యూ అనేది వచ్చింది మనకి 0 అనేది వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ లేదు ఇక్కడ. ఎక్స్ వాల్యూ లేకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి y వాల్యూ కూడా 0 అవుతుంది. అంటే ఇది నో సొల్యూషన్, ఎటువంటి సొల్యూషన్ అనేది మనకి ఇవ్వదు. కాబట్టి దీని where x can take any value infinitely many solution. చూడండి, వేర్ ఎక్స్ కెన్ టేక్ ఎనీ వాల్యూ. ఎక్స్ అనేది మనకి ఎటువంటి వాల్యూ రాలేదు కాబట్టి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనకి థర్డ్ సమ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫోర్త్ సమ్. ఇది మనకి ఫోర్త్ సమ్ మనకి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 నుండి మనం ఎక్స్ వాల్యూ తీసుకున్నాం. ఎక్స్ వాల్యూ ఏముంది x ఈజ్ ఈక్వల్ టు
అంటే మనకి 0.2 ఈజ్ ఈక్వల్ టు 1.3. ఇది ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -0.3y. మనకి ఎక్సే కావాలి కాబట్టి ఎక్స్ని ఇట్లా వదిలేసుకుని 1.3 మైనస్ 0.3y బై ఈ 0.2 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్ అయిపోయింది. అంటే ఇది మనకి ఎక్స్ వాల్యూ. దీని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 2 ఏముంది మనకి? ఈక్వేషన్ 2 0.4x ప్లస్ 0.5y ఈజ్ ఈక్వల్ 2.3. 0.4 ఇంటూ ఎక్స్ వాల్యూ మనకి 1.3 మైనస్ 0.2y బై 0.2 ప్లస్ 0.5y ఈజ్ ఈక్వల్ 2.3. మన ఇందులో 0. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 0.4ని 1.3తో మల్టిప్లై చేసినట్లయితే మనకి 0.52 అని వస్తుంది. ఇక్కడ మీరు రఫ్లో చేసుకోండి. 1.3 ఇంటూ 0.4ని మల్టిప్లై చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి? 0.52. ఓకే, మైనస్ అన్నట్టు మైనస్, మళ్ళీ 0.4ని 0.2తో చేస్తే 4 2s are 8 అంటే మనకి 12 వస్తుంది. 4 3s are 12 కాదు, సారీ 8. 0.2 అంటే మనకి మళ్ళీ మల్టిప్లై చేసినట్లయితే మనకి 0.3 ఇది 2 కాదు. ఓకే, 0.3 సారీ, ఇక్కడ మనకి 0.3 కదా, 0.3 2 వేసుకున్నాం. 0.3 మల్టిప్లై చేసినట్టంటే 4 3s are 12. 2 1 అక్కడ వేసుకుంటే మనకి 12 అంటే 0.12y బై 0.2 ప్లస్ 0.5y ఈజ్ ఈక్వల్ 2.3. ఈ 0.2ని 2.3తో మల్టిప్లై చేసినట్లయితే 52 మైనస్ 0.12y ప్లస్ 0.5y ఈజ్ ఈక్వల్ 2.3 ఇంటూ 0.2. ఓకే, మీరు మల్టిప్లై చేసుకోవాలి ఇక్కడ రఫ్లో. 4 3s are 12. 2 ఇక్కడ వేసుకున్నాం, 1 నెక్స్ట్ వేసుకున్నాం. 4 1s are 4. 4 plus 1 5. 0 3s are 0. 0 1s are 0. మళ్ళీ ఎడిషన్ చేసినట్లయితే 2 5 0 1 2 డెసిమల్స్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అంటే 1 2 పాయింట్స్ ముందు మనం పాయింట్ పెట్టుకోవాలంటే 0.52 ఈ విధంగా మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, రఫ్లో చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇంకా ప్లస్లో ఏముంది మనకి? ఈ రెండు, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అంటే చూడండి, 0.5లోంచి 0.12ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. తీస్తే ఎంత వస్తుంది మనకి? 5లోంచి ఇక్కడ మనకి ఎంత వస్తుంది? పాయింట్ కింద ఇక్కడ ఏ లేకపోతే 0 ఉన్నట్టు, అంటే 10. 10లోంచి 2 తీస్తే 8. 4 ఉంటుంది. 4లోంచి 1 తీస్తే 3.0 అంటే 38 వచ్చిందంటే మనకి ఇది ఏ విధంగా వస్తుంది? 38 అనేది మైనస్ ఇందో ఏది పెద్దదిందో మనకి? ఇది పెద్దది, ఇది చిన్నది, కాబట్టి పెద్ద సింబలే వస్తుంది మనకి. చూడండి, ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం అనేది మళ్ళీ చేసుకోవాలి. ఇక్కడితో ఈ టర్మ్ అయిపోయింది. ఇక్కడ ఏవి లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ ఏవి లేకపోతే ఉన్నట్టు మనకి 1 ఉన్నట్టు. ఇది అప్పుడు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు, తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ముందు ఈ రెండు కంప్లీట్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోద్ది. ఈ రెండు ఎల్సిఎం అవుతుంది మనకి 0.2. ఇది ఇందులో 1 టైం మల్టిప్లై అవుతుందంటే 1 ఇంటూ 5.2 మైనస్ 0.12y ప్లస్ ఇది ఇందులో 0.2 టైమ్స్ అవుతుందంటే 0.2 ఇంటూ 0.5y ఈజ్ ఈక్వల్ 2.3. ఇప్పుడు మళ్ళీ 0.52 మైనస్ 0.12y ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినట్లయితే మనకి చూడండి ఎంత వస్తుంది? 0.2ని 0.5 మల్టిప్లై చేస్తుంది. 5 2s are 10. 5 0s are 0 అంటే 1. 0 2s are 0. 0 0 0 0 1 0 అంటే 1 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది అంటే 10. అంటే ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. అంటే 0.1 వచ్చింది. పాయింట్ తర్వాత డెసిమల్స్ అనేవి మనకి క్యాన్సిల్ అయిపోతాయి, జీరోస్ ఉండవు. అంటే 0.1 అనేది మనకి తీసుకోవాలి. అంటే 0.1y బై 0.2 ఈజ్ ఈక్వల్ 2.3. ఇప్పుడు మళ్ళీ
0.52 minus 0.12y plus 0.1y is equal 2.3. ఇప్పుడు ఇటు సైడ్ డివిజన్ మల్టిప్లై అవుతుంది ఇంటూ 0.2 అవుతుంది. ఇప్పుడు ఇందులో వైలు అనేవి ఉన్నాయి కదా మనకి, అంటే 0.12 అంటే తర్వాత 0.1 నుంచి 0.12 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, అంటే సబ్ట్రాక్షన్ అంటే మనకి ఒక దాంట్లో నుంచి తీసేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి ఇక్కడ ఏవి లేకపోతే ఇక్కడ 0 ఉన్నట్టు, ఇంకా 0 అంటే 1, 0.2 వస్తుంది. క్యాన్సిల్ అయిపోతుంది, పాయింట్ తర్వాత ఉండే మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 0.52, ఇందులో మనకి 12 అనేది పెద్దది కాబట్టి మైనస్ 0.02y ఈజ్ ఈక్వల్ రెండు మల్టిప్లై చేసినట్లయితే మల్టిప్లై చేస్తుండే 2.3, 0.2, 2 3 is 6, 2 2 is 4, 0 and 0, 6.40 అంటే 4.6 వచ్చింది. ఎంత వచ్చింది మనకి? అంటే 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 2 ఇక్కడ పెట్టాలి పాయింట్, అంటే 0.46 వచ్చింది. మైనస్ 0.02y ఈజ్ ఈక్వల్ టు ఎలా వదిలేసి 0.46ని ఇది ఇటు సైడ్ పంపిస్తే 0.52 అంటే మనకి మైనస్ ఇందులో ఏది పెద్దది? ఇదే పెద్దది కాబట్టి 0.52లోంచి 0.46 తీసేస్తాం. 12 6 ఇంకా 0.0 ఎంత వచ్చింది మనకి ఇక్కడ? అంటే 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. మైనస్ 0.02y ఈజ్ ఈక్వల్ టు 0.06 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది మైనస్, ఎందుకని ఇది పెద్దది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. y ఈజ్ ఈక్వల్ టు 0.06/0.02 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ అయితే డివిజన్ అవుతుంది. మీరు ఈ విధంగా డివిజన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దీంతో చేయాలంటే దీన్ని మళ్ళీ 100తో డివిజన్ చేసినట్లయితే ఈజీగా క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంత దాన్ని డివిజన్ చేయాలంటే కష్టం. పాయింట్లో డివిజన్, మన పాయింట్లో ఉన్న డివిజన్ అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని సింపుల్గా ఎలా చేయాలంటే ఫస్ట్ ఇది 0.06ని 6 వేసుకోవాలి. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? పాయింట్ తర్వాత 1 2 అంటే 100. 2 పాయింట్ ఉన్నప్పుడు 2 జీరోస్ ఉండి తీసుకోవాలి బై ఇక్కడ ఒక 2ని వేసుకుని 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 100. దీన్ని రెసిప్రోకల్లోకి మార్చాలి. రెసిప్రోకల్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 6/100 ఇంటూ న్యూమరేటర్ డినామినేటర్ మారిపోదు, అంటే 100/2. ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. దీనిలో 3 టైమ్స్ పోయింది, అంటే y వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చింది? 3. y వాల్యూ 3 వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి x వాల్యూ అనేది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు x వాల్యూ y వాల్యూ 3 వచ్చింది. x వాల్యూ ఎంత మనకి? 1.3 మైనస్ 0.2y అండ్ 0.2 బై x ఈజ్ ఈక్వల్ టు 1.3 మైనస్ 0.3 y అంటే 3 బై 0.2. 1.3 మైనస్ 3 3s are 9, 3 zeros are 0.0 బై 0.2. x ఈజ్ ఈక్వల్ టు 1.3లోంచి 0.9 తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే అంటే మైనస్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 4 వస్తుంది. 4 అండ్ 0.4 అనేది మనకి 0.4. ఇది 13 అయిపోయింది. 30లోంచి మనం 9 తీసేస్తాం. ఓకే, చూడండి మరి చేస్తున్నాను మీకు అర్థమయ్యేలాగా. ఫస్ట్ ఇందులో ఏది పెద్ద? మనకి ఇదే పెద్దది, ఎందుకంటే 1 ఉంది కాబట్టి, అంటే 1.3 తర్వాత 0.9. 3లోంచి 9 అనేది తీయలేం కాబట్టి 1 బార్ తెచ్చుకుంటే 39. 13లోంచి 9 తీస్తే 4. 1 బార్ ఇచ్చేసాం కాబట్టి 0లోంచి 0 తీస్తే 0 అంటే 0.4 వచ్చింది. సబ్ట్రాక్షన్ చేస్తే 0.4 బై 0.2. డెసిమల్స్ మనం డివిజన్ చేయలేం కాబట్టి డెసిమల్స్ని నార్మల్ నెంబర్లోకి మార్చాలంటే చూడండి, ఫస్ట్ 0.4 అంటే ఒక డెసిమల్ ఉంది. ఒక డెసిమల్ ఉంటుంది ఏమన్నా మనకి 10, అంటే 4 వేసుకుని బై 10 హోల్ బై ఒక 2 బై ఒక డెసిమల్ ఉంది కాబట్టి 10. రెసిప్రోకల్లోకి మారుస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 4/10
ఇంటూ డివిజన్ ఇంటూలోకి మార్చినప్పుడు పైది కిందది పైది మారిపోతుంది, అంటే 10/2. ఈ 10 ఇందులో ఉంటాయి, ఈ 2 ఇందులో 2 టైమ్స్, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఎక్స్ వాల్యూ వై వాల్యూ. ఓకే, ఈ విధంగా మనకి 4th సమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th సమ్. 5th సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 5th సమ్. దీని ఈక్వేషన్ 1, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 1 2x ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మనకి ఎక్స్ వాల్యూ కావాలి బట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -√3y. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -√3y బై √2. ఈ విధంగా మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. అండ్ ఈక్వేషన్ 2 ఏమైంది మనకి √3x -√8y ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఎక్స్ని ఇందులో తీసుకున్నట్లయితే మనకి √3, ఎక్స్ అంటే మనకి -√3y బై √2 -√8y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు √3తో మల్టిప్లై చేసినట్లయితే √3 ఇంటూ -√3y బై √2 -√8y ఈజ్ ఈక్వల్ టు 0. √3 ఇంటూ √3 అవుతుంది మనకి -√3 హోల్ స్క్వేర్ y -√8y బై √2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, అంటే 3y బై √2 -√8y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏ లేకపోతే 1 ఉంటుంది. ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేసినట్లయితే మనకి √2 ఇందులో 1 టైం పోతుంది, 1 ఇంటూ పైన 3y మైనస్ ఇందులో 1 అనేది రూట్ టైమ్స్ పోతుంది, అంటే √2 ఇంటూ పైన ఉంది √8y ఈజ్ ఈక్వల్ టు 0. 3y మైనస్ √2 ఇంటూ √8 మనకి ఏమవుతుంది √8 2s 16y బై √2 ఈజ్ ఈక్వల్ టు 0. 3y మైనస్ రూట్ని మనం ఇందులో ఫ్యాక్టర్స్ కట్టినట్లయితే ఫ్యాక్టర్స్ గురించి మనం తెలుసుకోవడం ముందు క్లాస్లో నేర్చుకున్నాం. ఫ్యాక్టర్స్ ఎలా కట్టాలి 2 ఇంటూ 2 ఇంటూ 2 లేదా 3 ఇంటూ 3 ఇంటూ లేదా 5 ఇంటూ 5 అలా వస్తుందన్నమాట. ఇక 18 ఈవెన్ కాబట్టి 2 టైం మల్టిప్లై అవుతుంది, అంటే 2 ఇంటూ ఓకే 2 ఇంటూ 2 2s √2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s 4 4 2s 8 8 2s 16 బై √2 ఈజ్ ఈక్వల్ టు 0. 3y మైనస్ ఇందులో ఒక 2 రూట్కి క్యాన్సిల్ అయిపోయి 2 ఇంటూ 2 బై √2 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 3y మైనస్ 4 బై √2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చింది మనకి √2 అంటే 3y మైనస్ 4 బై √2 ఈజ్ ఈక్వల్ టు 0. 3y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు √2ని ఇటు సైడ్ మల్టిప్లై చేసినట్లయితే 0 √2 0. 3y ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 4, అంటే y ఈజ్ ఈక్వల్ టు 4 బై ఈ 3 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తే ఈజ్వల్ టు వస్తే డివిజన్ చేస్తుంది. y వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 4/3 అనేది మనకి వచ్చింది. ఓకే, సారీ ఇది y కదా మనకి, ఇది కూడా y 4y. ఓకే 4y, ఎందుకంటే ఇది y వాల్యూ కాబట్టి 4y, ఇది y వాల్యూ కాబట్టి మనకి ఇక్కడ y అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనకి సబ్ట్రాక్షన్ చేసినట్లయితే ఈ 4y నుంచి 3y తీసేస్తే మనకి y ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది.
వై వాల్యూని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ ఎక్స్లో తీసుకున్నట్లయితే y ఈజ్ ఈక్వల్ టు 0. ఇన్ ఈక్వేషన్ 3లో తీసుకున్నట్లయితే ఈక్వేషన్ 3 ఏమన్నా మనకి x ఈజ్ ఈక్వల్ టు -√3y బై √2. x ఈజ్ ఈక్వల్ టు -√3 ఇంటూ 0 బై √2. x ఈజ్ ఈక్వల్ టు 0 బై √2. x ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0 అనే వచ్చింది. ఇక్కడతో మనకి థర్డ్ సమ్ అండ్ ఫిఫ్త్ సమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సిక్స్త్ సమ్, లాస్ట్ సమ్. ఇది లాస్ట్ సమ్, సిక్స్త్ సమ్. ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనం ఎల్సిఎం కట్టి ఈక్వేషన్ పార్ట్లో తీసుకోవాలి. డెసిమల్ ఫామ్లో ఉంది ఇది, ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఈక్వేషన్ పార్ట్కి తీసుకురావాలి. ఫస్ట్ దీనికి ఎల్సిఎం కట్టినట్లయితే 2 3 is 6 ఇంటూ 3 times 3 into 3 3 3 is 9x మైనస్ ఇందులో 2 times మల్టిప్లై అవుతుంది. 2 into 5 10y ఈజ్ ఈక్వల్ టు -2. 9x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు 6 2 is 12 -12 అయింది. ఓకే, ఈ విధంగా మనకి ఈక్వేషన్ 1 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా అంతే, 6 ఇందులో 2 times 2x ప్లస్ ఇది 3 times 3y ఈజ్ ఈక్వల్ టు 23/6. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 23/6 ఇంటూ ఇది ఇటు సైడ్కి వెళ్తుంది కదా, ఇటు సైడ్కి వెళ్తే అవుతుంది 6 మల్టిప్లై చేస్తుంది. కింద వెళ్తే 1 ఉన్నట్టు, ఇందులో 1 టైం పోతుంది. అంటే 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 23. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 వచ్చింది మనకి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ మాత్రం ఈజీ. ఇప్పుడు 9x ఈజ్ ఈక్వల్ టు -12. ఇది సైడ్ పంపిస్తే -10y. 9x x కావాలి కాబట్టి మనకి x ఈజ్ ఈక్వల్ టు -12 -10y/9. ఇది x వాల్యూ వచ్చింది. ఇప్పుడు y వాల్యూ రావాలంటే ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 23. 2 ఇంటూ x అంటే -12 -10y/9 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 23. ఓకే, ఇప్పుడు 2 12 అనేది మనకి -24. 2 10s 20y/9 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 23. ఇప్పుడు ఎల్సిఎం చేసినట్లయితే ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ఎల్సిఎం 9. ఇది ఇందులో 1 టైం పోతుంది. -24 -20y ప్లస్ 9 ఇంటూ 3 9 3s 27. 9 3s అనేది మనకి 27 అంటే 27y ఈజ్ ఈక్వల్ టు 23. -24 -20y ప్లస్ 27y ఈజ్ ఈక్వల్ టు 23. ఇటు సరే మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 23 9s మనకి మల్టిప్లై చేసినట్లయితే 117 వస్తుంది. ఇక్కడ మీరు చేసుకున్నట్లయితే 117 వస్తుంది. సబ్ట్రాక్షన్ మల్టిప్లై చేసినట్లయితే రఫ్లో -24 -20y ప్లస్ 27y ఈజ్ ఈక్వల్ టు 114. మనకి ఎంత వస్తుంది? మనకి ఇక్కడ 117 ఎంత వస్తుంది? 117 వస్తుంది. ఈ -24 ఈ రెండు ఒక దాంట్లోంచి ఒకటి తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 10 కదా మనకి, ఇటు సైడ్ 10 అని ట్రాన్స్ఫర్ అయింది. 10 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనకి ప్లస్ అయిపోయింది. ఇది ఓకే, ఇక్కడ ప్లస్ వచ్చింది. ఈ రెండు ప్లస్ కాబట్టి మనం యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది? మనకి 47y ఓకే, 47y ఈజ్ ఈక్వల్ టు 117. ఇది ఇటు సైడ్ మైనస్ కదా, ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ప్లస్ 24. అప్పుడు 47y ఈజ్ ఈక్వల్ టు రెండు యాడ్ చేసినట్లయితే 141 వస్తుంది. అంటే 141 y కావాలి కాబట్టి 141/47
7 141/7 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది ఈజీగా లెవెల్కి వస్తే డివిజన్ వస్తుంది. ఇది ఇందులో 3 times 47 3 are 141 అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. y వాల్యూ 3 వచ్చింది. ఓకే చూడండి ఈ విధంగా మనకి y వాల్యూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి y వాల్యూ వచ్చేసింది కాబట్టి ఈ y వాల్యూని మనం ఎక్స్లో తీసుకున్నట్లయితే మనకి x వాల్యూ అనేది వస్తుంది. ఓకే x వాల్యూ ఎంత వచ్చింది మనకి x ఈజ్ ఈక్వల్ టు -12 ప్లస్ 10y/9. y అనేది ఎంత మనకి 3 ఇన్ ఈక్వేషన్ 3 దీని 3 అనుకుంటే ఓకే x ఈజ్ ఈక్వల్ టు -12 ప్లస్ 10y ఓకే బై 9. x ఈజ్ ఈక్వల్ టు -12 ప్లస్ 10 ఇంటూ మనకి y వాల్యూ ఎంత వచ్చిందని చెప్పిన 3/9. x ఈజ్ ఈక్వల్ టు -12 ప్లస్ 30/9. x ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 2 తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది 30 నుంచి 12 తీస్తే మనకి 18/9. ఇది ఇందులో 2 times x ఈజ్ ఈక్వల్ టు 2. x వాల్యూ ఎంత వచ్చింది 2. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 2 y ఈజ్ ఈక్వల్ టు 3. ఇది మనకి 6th సమ్ అనేది కంప్లీట్ అయింది. ఓకే ఫస్ట్ రోమన్లో 6 sums కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత సమ్స్ అన్ని నేను సెకండ్ వీడియోలో చేయడం జరుగుతుంది. ఓకే నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే నా క్లాస్ మీరు తప్పనిసరిగా రీచ్ అవ్వాలంటే నా ఛానల్ మీద గంట సింబల్ని క్లిక్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.